వాళ్ళు లేరు. ఇది మాకే కాదు వాళ్ళకు కూడా తెలుసు 100% నిలవకేం లేరు. అందుకే ఏం చేస్తున్నారు, చాలా స్ట్రాటజిక్గా కేసీఆర్ గారే మొత్తం మీద రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసిపోయినాడు అని చెప్పే ప్రయత్నంలో బలంగా ఉన్నారు. కానీ వాళ్ళ కర్మకి ఏంటో ప్రారంభించాల్సి వచ్చింది. వాళ్ళు నిజానికైతే 3 నెలల కిందనే తయారైంది. ఆపి 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 ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఇలా ట్రయల్ రన్ నీళ్లు దుంకుతున్నాయి, ఇట్లా గోదావరి నీళ్లు మొత్తం ఖమ్మం జిల్లాలోని బీడు భూములకు ఇక డోకా లేకుండా శాశ్వతంగా కింద పోలవరం కట్టినా ఏం కట్టినా మనకు నీళ్లు మాత్రం పకడ్బందీగా పర్ఫెక్ట్గా 10 లక్షల ఎకరాలు. అక్కడ ఉండేదే 10 నియోజకవర్గాలు. యావరేజ్గా నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. రేవంత్ రెడ్డి గారికి ఏముంది, కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచారని దాన్ని. కేసీఆర్ అంటే ఆయన గుర్తు ఉండదు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏం చేయాలి, ముందుకు తీసుకుపోవాలన్నా బంద్ చేయాలన్నా ఏం చేయాలి? సెక్రటేరియట్ ఉంది పాపం, అలానే కూర్చోవాలి. లెట్ us హోల్డ్ కాంగ్రెస్ పార్టీ అకౌంటబుల్ ఆన్ దేర్ ప్రామిస్. ఏం ప్రామిస్ చేసిండ్రు? జాబ్ క్యాలెండర్ ఇస్తామని డేట్లు ఇచ్చినారు. 1 ఫిబ్రవరి, 1 జూను, సెకండ్ ఇది మొదటి ఫేజ్ ఇప్పుడు, సెకండ్ ఫేజ్ ఇప్పుడు అని ఇచ్చినారు. దాన్ని అడుగుతాం. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా మేము కేటీఆర్ని కలవడానికి గల కారణం ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే అండి. ఆ ప్రాబ్లమ్స్ అని ఎందుకు అంటున్నానంటే, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇచ్చిన హామీలు, ఆ హామీలు మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం, మీరు మా కోసం పని చేయండి అని అడిగితే మా నిరుద్యోగులందరూ ఊరు వెళ్ళి పని చేసినప్పుడు ఈరోజు నువ్వు నెరవేర్చకపోతే మేము ఇబ్బందులు పడుతున్నట్టే కదా. నువ్వే నెరవేర్చకపోతే మా పరిస్థితి ఏంది? సో ఆ ప్రాసెస్లో ఇప్పుడు మాకున్న డిమాండ్లు ఏంటంటే, గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలనేసి, గ్రూప్ 1 1:100 చేయాలి, గురుకుల రిలిక్విష్మెంట్ ఉంది, జీవో 46 ఉంది, డిఎస్సి పోస్టుల గురించి ఆనాడు నువ్వు కేసీఆర్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ వస్తే ఇది దగా డిఎస్సి అన్నోడివి, ఈరోజు నీకు అది దగా డిఎస్సి లాగా అనిపించట్లేదా? నువ్వే మా గురించి గలమెత్తినోడివి, విమర్శించినోడివి, మా తరపున ప్రభుత్వాన్ని విమర్శించినోడివి. అది ప్రతిదీ ఈరోజు నువ్వు రిపీట్ చేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిదీ రిపీట్ చేస్తుంది. అది నోటిఫికేషన్ సంఖ్య పెంచడం కావచ్చు, ఎగ్జామ్లు కండక్ట్ చేయడం కావచ్చు, ఇంకొకటి ఎగ్జామ్కి గ్యాప్ లేకపోవడం కావచ్చు. వీటన్నిటి మీద మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఫైట్ చేసినాం. ఆ రోజు కాంగ్రెస్ మాకు సపోర్ట్ వచ్చింది. కానీ ఈరోజు మళ్ళీ అదే రిపీట్ చేస్తుంది కాంగ్రెస్. మేము వెళ్ళి అడిగితే రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు అనంటే వాళ్ళకి అవసరం తీరిపోయింది కావచ్చు. మాతోటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు తీరిపోయిందేమో అని మాకు అనిపిస్తుంది. అంత నిర్లక్ష్యం ఎందుకు మా మీద? సో నిర్లక్ష్యం పక్కన పెట్టి మా కోసం మా మీద శ్రద్ధ పెట్టండి. మీ కుర్చీలు కాపాడుకునే పనిలో మీరు 10% 100% పెడతారు కదా, అందులో 1% పెట్టండి. మేము ఎక్కువ అడగట్లేదు, 1% పెట్టండి. మా మీద మీరు పెడితే మీరే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే మేము ఈరోజు ప్రతిపక్షానికి రావాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాన్ని అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఫీల్ చేస్తున్నారు. సో మేము ఖచ్చితంగా ప్రతిపక్ష అప్రోచ్ అయినాము. ఓన్లీ ప్రతిపక్షం అనే కాదు, మిగతా అన్ని పార్టీలని కూడా మేము కలుపుకొని పోతాం. ఇప్పటికి కూడా మేము ప్రతి బీజేపీకి సంబంధించిన వాళ్ళని కలిసినాము, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని కలిసినాము, కాంగ్రెస్లో ఉన్న మినిస్టర్స్ని, ఎమ్మెల్యేస్ని చాలా రకాలుగా కలిసినాము. సీఎం గారు అపాయింట్మెంట్ మాత్రం మాకు దొరకదు, మాకు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఆయనకే తెలియాలి. సో ఖచ్చితంగా మేము వీటిని వదిలిపెట్టము. ఎంతవరకు అయ్యేదాకా మేము ఫైట్ చేస్తామని చెప్తున్నాం. ఇవాళ మా ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగుల్ని గ్రూప్ 2 గ్రూప్ 1 అలాంటి ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేసినో కొన్ని అవతవకలు జరిగినప్పుడు వాటి వల్ల మేము కొన్ని నిర్లక్ష్యానికి గురయ్యి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. కొత్త ప్రభుత్వంలో ఏదైతే ఉందో మన కాంగ్రెస్ ప్రభుత్వము మా కళల్ని సహకారాన్ని మేము మీ కళల్ని మేము ముందుకు తీసుకెళ్తాం, డెఫినెట్లీ మీ కళల్ని మేము నెరవేరుస్తామని గ్రూప్స్ ఎగ్జామ్లో మేము పోస్టులు పెంచి మెగా డిఎస్సి చేస్తాము మీకు, మరియు గ్రూప్ 1 పోస్టులు పెంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, 1:100 పెడతాము. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు ఏదైతే ఉందో దాన్ని 2,000కు పెంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, మరియు గ్రూప్ 3 పోస్టులు 3,000కు పెట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వము ఇవాళ అన్నీ ఉత్తి మాటలు చెప్పి నిరుద్యోగుల్ని మోసం చేసి ఏదైతే గద్దెక్కి ఇవాళ నిరుద్యోగులను మోసం చేసి రెడ్డిల పాలన కొనసాగిస్తుంది. సో ఇలాంటి ప్రభుత్వము నిరుద్యోగుల్ని మోసం చేసి ఎక్కినందువల్ల ఇవాళ మేము ప్రతిపక్ష పార్టీ అయిన మన కేటీఆర్ గారిని కలవడం జరిగింది. సో కేటీఆర్ గారు మాకు ఏమైతే చెప్పారో, ఏం చెప్పారంటే మా ప్రభుత్వంలో కొంత అవతవకలు జరిగినాయి, సరే దాన్ని మేము అడగట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వము ఏదైతే ఉందో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. సో ఆ హామీలు నెరవేర్చకుండా ఉత్తి మాటలు చెప్పుకుంటూ ఉత్తి పాలన చేస్తుంది. సో దీన్ని మేము
మీ నిరుద్యోగుల వెంబట ఉంటామని మాకు బలమైన హామీ ఇవ్వడం జరిగింది. సో దీనికి మేము ముందు తీసుకెళ్తూ ఎక్కడికైనా సరే ఈ మా హామీలని మేము నెరవేర్చుకోవడానికి దేనికైనా సరే ఎక్కడికైనా సరే వెళ్తాము. ఈ పోరాటం ఇలానే సాగుతుంది. గత 4 రోజుల నుంచి మన ఓయూ స్టూడెంట్ మోతీలాల్ నాయక్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఆ ఆమరణ నిరాహార దీక్ష కూడా ఈ 4 రోజుల వరకు ప్రభుత్వం ఎటువంటి పట్టింపు లేకుండా ముందుకెళ్తుంది. సో మేము వదిలేదే లేదు. ఈ ఉద్యమము చినికి చింతయి చాలా పెద్దగా అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిరుద్యోగులందరూ బయటికి వస్తారు. డెఫినెట్లీ మేము పిలుపునిస్తాము. వచ్చి ఏ ముట్టడికైనా సరే మేము వెనకాడబోము. ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతాము.